చూడండి సరోజిని గారు, మీరు మా మీదున్న కన్సర్న్తో మమ్మల్ని పలకరించడానికి వచ్చినట్లేదు. ఏదో ఒక సాకుతో వేదాన్ని హర్ట్ చేయడానికి వచ్చినట్టుంది. మీ అమ్మాయి వేరే ఇంటి కోడలుగా వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి అనేది నా భార్య మంచి మాటలే చెప్పింది. కానీ మీరు అది వేరేలా అర్థం చేసుకున్నారు. అది మీకు నచ్చలేదు. అందుకే ఇప్పుడు మా ఇంటికి కాబోయే కోడల్ని తక్కువ చేసి మాట్లాడడం సంస్కారం అనిపించుకోదండి. ఆ సంస్కారమే ఉంటే తను మనీకి కాకుండా మనుషులకి, రిలేషన్స్కి విలువిచ్చేది కదండి. ఏం సరోజా, నువ్వు మారవా? మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు వేదా. నీ స్టేటస్, నీ గౌరవం తగ్గకూడదని నా తాపత్రయం. తనని చూస్తే నాకే నచ్చట్లేదు. ఇంకా హ్యాండ్సమ్గా ఉన్న నీ కొడుక్కి ఎలా నచ్చుతుందనుకున్నావు? యు ఆర్ రాంగ్ ఆంటీ. మీరు చాలా రాంగ్ థింకింగ్లో ఉన్నారు. ఏమన్నారు? అభిని కోడలుగా చేసుకుంటే మా స్టేటస్, గౌరవం తగ్గిపోతాయా? స్టేటస్ అంటే ఏంటి ఆంటీ? ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అని అంచనా వేసేదా? అలా అయితే అభికుండే మంచి గుణం కొన్ని కోట్ల ఆస్తితో సమానం.